హలో, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ ముందుగా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. శరన్నవరాత్రిలో మొదటి రోజు ఈరోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరిగా అవతారం ఎత్తారు. శ్రీ బాల త్రిపుర సుందరి అంటే ఈశ్వరుని భార్య గౌరీదేవి అని అర్థం. ఈ అమ్మవారు మనస్సు, బుద్ధి, చిత్తం ఈ అమ్మవారు ఆధీనంలో ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి. అందుకనే మీకు సమయం ఉన్నప్పుడు ఓం శ్రీ బాల త్రిపుర సుందరి దేవియే నమః అని ప్రార్థించుకుంటూ ఉండండి. బాల త్రిపుర సుందరి దేవికి ఇష్టమైన రంగు లేత గులాబీ. ఓం శ్రీ బాల త్రిపుర సుందరి దేవియే నమః అని. ఈరోజు మనం మొదటి రోజు కాబట్టి నేను ఉపవాసం చేస్తున్నాను. మా అబ్బాయి అయితే 9 days చేస్తాడు. ఈరోజు మనం కొబ్బరి కోరు, బనానా వేసి ఒక మిల్క్ షేక్ని తయారు చేసుకుందాం. అది మీకు ఇష్టం లేకపోతే కొబ్బరి కోరు తీసేసి పాలుగా కూడా వాడుకోవచ్చు. అండ్ సాబుదానా పాయసం, బెల్లం పాయసం, 2 వెరైటీ ఐటమ్స్ మీకు చూపిస్తాను. రండి చేసేద్దాం. మరి దాని ప్రాసెస్ ఏంటి, ఎలా తయారు చేసుకుంటాం రండి. కొబ్బరి పాలతో బనానా మిల్క్ షేక్ని తయారు చేసుకుందాం. చూడండి, చక్కగా ముక్కలుగా కట్ చేసుకున్న బనానా, కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్, నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, తగినంత పంచదార. నేను మామూలు పాలు, కొబ్బరి పాలు కలిపి తీసుకున్నదండి ఇది. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టేద్దాం. చూడండి ఎంత థిక్గా మన కోకోనట్ మిల్క్తో బనానా షేక్ ఎంత బాగుందో. దీని మీద మనం కొంచెం కొబ్బరి, కోకోనట్తో, డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం. కొబ్బరి పాలు ఉంది, పంచదార, కొబ్బరి కోరు ఎంతో శక్తినిస్తుంది అనమాట ఉపవాసాలు ఉంటే. మీరు కూడా ఇంట్లో చక్కగా ఇలా రెడీ చేసి మీరు పిల్లలు ఎంజాయ్ చేయండి.